చక్కటి పంచకట్టులో డిప్యూటీ స్పీకర్గా మీరు ఆ కుర్చీని అవరోధించిన రోజు నేతలకు సంఘీభావం తెలియజేశారు. దానికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు రాష్ట్రంలో చేనేత రంగం చాలా సంక్షోభంలో ఉంది. ముడి సరకుల ధరలు పెరిగిపోయి మరమగ్గాలతో పోటీ పడలేక, అలాగే జిఎస్టీ అన్నది విధించడం వల్ల చీరల ధరలు పెంచలేకపోతున్నారు. అదే వాళ్ళు తయారు చేసిన ఉత్పత్తుల ధరలు పెరగట్లేదు, కానీ ముడి సరుకుల ధరలు పెరిగిపోవడం వల్ల సుమారు మన రాష్ట్రంలో 50% మగ్గాలు మూతపడిపోయాయి అధ్యక్ష. ఇది అందరికీ తెలిసిన నిజం. సీఎం గారు మాట్లాడారు నేషనల్ హ్యాండ్లూమ్స్ డే రోజు, అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా ఉప్పాడని పునర్వైభవం తెస్తానని మాట్లాడారు. కాబట్టి నేను మంత్రి గారు ఇప్పుడు సబ్సిడీలు ఉన్నాయి యార్న్ మీద, పవర్ మీద, ఫ్యూయల్ మీద అని చెప్పారు, కన్స్ట్రక్షన్ ఆఫ్ షెడ్స్ మీద. అలాగే మనం మార్కెటింగ్ బాగుంది, ఆప్కోళ్ళు సొసైటీలు చేసినామని చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. కానీ నేను మంత్రి గారిని ముఖ్యంగా కొన్ని విషయాలు ఆలోచించమన్నాను అధ్యక్ష. గుజరాత్లో బిజోడి అన్న గ్రామంలో కూలీలు నేతన్నలుగా మారి ఈరోజు అధిక లాభాలు సంపాదిస్తున్నారు అధ్యక్ష. మన రాష్ట్రంలో నేతన్నలు కూలీలుగా మారిపోతున్నారు అధ్యక్ష, మగ్గాలు మూసుకొని. ఎందుకంటే ఆ రోజుకి వచ్చి ఆ 150-200 రూపాయలు కూడా వాళ్ళకి రావట్లేదు అధ్యక్ష. కాబట్టి మన ప్రభుత్వాన్ని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వల్లే వాళ్ళకి న్యాయం జరుగుతుందని వాళ్ళందరూ కోరుకుంటున్నారు. కాబట్టి మనకి మంచి పొందూరు పట్టు, పొందూరు, ఉప్పాడ, మంగళగిరి, పోచంపల్లి, ధర్మవరం, కలంకారి, వెంకటగిరి ఇవన్నీ మంచి బ్రాండ్లు ఉన్నాయి. కాబట్టి మన ప్రభుత్వాన్ని నేను కోరేది ఏంటంటే నేతన్నకి నెలకి నికర ఆదాయం ఖర్చులన్నీ పోగా ఒక 8,000 నుంచి 10,000 రూపాయలైనా వచ్చేటట్టుగా ఆలోచించమని నేను మంత్రి గారిని ప్రభుత్వం